మీ సినిమాలన్నీ దైవికంగా వచ్చినవన్నీ ఆడడం అంటే సినిమాలు సెలబ్రేట్ అయ్యాయి. తర్వాత ఏంటంటే నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు, నేను మా అందరిది ఒక కేటగిరీ ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు అన్నీ కూడా. అంటే కుటుంబ సమేతంగా అందరు కలిసి కూర్చొని చూసే సినిమాలు. అవును. అమరావతి అనేటప్పటికేమో జానపదాలు ఇవి అనేది ఒకటి చూస్తే మాస్ ఇవన్నీ. అవును. మరి కృష్ణ గారు అనేప్పుడు మొదటి నుంచి కూడా యాక్షన్ హీరో. అవును. యాక్షన్ హీరో, డాషింగ్ అండ్ డైరింగ్ హీరో. అవును. అసలు ఎవడో చేయని అని సినిమా స్కోప్ అనేది ఏంటో తెలియదు, 70mm ఏంటో ఏమిటో తెలియదు, యాక్షన్ సినిమాలు ఏంటో తెలియదు. ఇలాంటి మీరిద్దరూ కలిసి చదువుకోవడం, క్లాస్మేట్స్, బెంచ్ మేట్స్, అన్ని మేట్స్, మీరు ఎన్ని మేట్స్ ఉంటే అన్ని. మరి ఏ రోజైనా అసలు కృష్ణ గారిలో ఈ రకమైన యాంగిల్ మీకు కనిపించిందండి? తొలి రోజుల్లో ఆయన చాలా అమాయకంగా కనిపించేది. అదే చెప్తున్నా, చాలా అమాయకంగా ఉండేవాడు అండి. మనిషి బాగా అద్భుతమైన కలర్ కదా, తెల్లగా ఉండేవాడు. మంచి గిరదాలు జుట్టు కూడా బాగా ఒత్తుగా ఉండేది. చాలా అందంగా ఉండేవాడు. ఆయన తెనాలి కాలేజీలో సీటు రాక తను అడిగిన గ్రూప్ ఎంపీసీ గ్రూప్ ఏలూరులో వస్తే ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాడు. ఓకే. సో అందరూ కొత్త, ఎవరో తెలియదు. ఆయనకి తెలిసిన పట్టణం ముఖర్జీ గారు వాళ్ళ అక్కగారి ఊరు ఆ ఊరే కాబట్టి ఆయన తెలుసు. మల్లెపూ ముఖర్జీ గారు. ఓకే. ఆయన నా దగ్గరికి తీసుకొచ్చి ఇట్లా మా అగ్గారు ఊరు, మీ సెక్షనే బి సెక్షను, మీ ఇద్దరు కలుసుకుంటుండే అని చెప్పి నాకు చెప్పారు. అక్కడి నుంచి మీ ఇద్దరం కూడా ఫ్రంట్ బెంచ్ స్టూడెంట్స్ మేము. ఓకే. పక్క పక్కన కూర్చునేవాళ్ళం. అల్లరి బ్యాచ్ అందరం అనుకునేవారు. కొంచెం క్లాస్ స్టూడెంట్స్ అందరినీ కూడా ముందు కూర్చోబెట్టారు. అట్లా తెలుసు. అప్పుడు కూడా సినిమాల గురించి పెద్ద అనేవాడు కాదు. కానీ నాగేశ్వరరావు గారిది వజ్రోత్సవం జరిగింది. 60 సినిమాలు పూర్తయిన టైంలో ఏలూరు కాలేజీలో ఆయన నన్ను పెకెట్ శివరాం వచ్చారు. సో మా కాలేజీ ఆడిటోరియంలో ఆయన మాట్లాడటం, క్రేజు, పిల్లలందరూ ఎగబట్టడం ఇవన్నీ చూసి కృష్ణ గారికి అప్పుడు వచ్చింది ఆలోచన. మనం ఎందుకు కాకూడదు, మనం ఇంత అందంగా ఉన్నాం కదా, మనం ఎందుకు ట్రై చేయకూడదు అంటే ఆయన, మనం అంటే ఆయన రాయల్ వీలాగా చెయ్యి, బాగుంటుంది, నువ్వు చాలా అందంగా కూడా ఉంటావు కదా, బాగుంటుంది అన్న తర్వాత ఒకసారి ఈయన వచ్చాడు, మన తిలక్ గారు, డైరెక్టర్ తిలక్ గారు అని, కేబీ తిలక్ గారు. ఆయన వచ్చాడు. ఆయన వచ్చి చూసేసి పిలిచాడు, ఏంటి సినిమాలో ఇంట్రెస్ట్ ఉందా అన్నాడు. ఉందండి అన్నాడు. సరే నేను ఇప్పుడు సినిమా జరుగుతుంది, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సినిమా మొదలెట్టబడికి ఇస్తాను అని అడ్రస్ ఇచ్చి నువ్వు వచ్చి కలువు నన్ను అన్నాడు. ఈ లోపల అదే సినిమా అతను డిగ్రీ పూర్తి చేశాడు, నేనేం ఫెయిల్ అయ్యాను, బయటకు వెళ్ళిపోయాను. అతను డిగ్రీ పూర్తి చేసి స్టూడెంట్ అండి కృష్ణ గారు కూడా యావరేజ్ స్టూడెంట్ అయితే ఎప్పుడైతే తిలక్ గారు కూడా అన్నారో బాగా యాక్టర్ అయిపోవాలని విపరీతమైన కోరుకుండేది. అప్పుడు అనేవాడు, పెద్ద యాక్టర్ని అయిపోవాలి, పెద్ద థియేటర్, వాళ్ళ ఊర్లో గైటీ థియేటర్ అని ఉండేది. ఆ గైటీ థియేటర్ లాగా పెద్ద థియేటర్ కట్టాలి, మంచి పడవ లాంటి కారు కొనుక్కోవాలి, ఇవన్నీ అనేవాడు. ఓకే. ఎంత అన్నా కూడా మాలాంటి వాళ్ళు వెరీ ఫ్యూ వాళ్ళ దగ్గర తప్ప ఇంకోళ్ళ దగ్గర మాట్లాడేవాడు కూడా కాదు. అసలు మామూలుగానే తక్కువ మాట్లాడేవాడు. అప్పుడు కాలేజీలో నిక్నేములు పెడతారు కదా జనరల్గా, అతనికి దేవుడు అని పెట్టారు. ఎందుకు అంటే ఎప్పుడు చూసినా దేవుళ్ళలాగా వచ్చి కూర్చుంటాడు, మాట్లాడు, పలకడు, విగ్రహం లాగా ఉంటాడు, మంచి బాగుంటాడు, ఇది అని దేవుడు అని పెట్టాం పేరు అందరం కలిసి. నిజంగా ఆ దేవుడు అని ఎందుకు పెట్టారో, ఎవరు పెట్టారో వేళ విశేషంగానండి. నిజంగా సినిమా ఇండస్ట్రీలో దేవుడే. నిర్మాత శ్రేయస్సు కోరుకున్నటువంటి అద్భుతమైనటువంటి నటుడు కృష్ణ గారు. ఎవరన్నా తనతో సినిమా ఫ్లాప్ అయిపోతే, అతను వచ్చి కనపడకపోతే బంగారం కాదు హనుమంతరావు గారిని పిలిచి, ఏంటాడు అసలు కనపడలేదు అంటే, ఫ్లాప్ అయింది కదా అందుకని రావట్లేదు అన్నాడు. పిలుసుకురా అని చెప్పి మనిషిని ఇచ్చి పంపించి అనిపించి, ఏమయ్యా కనపడమంటే, సినిమా తీసి మళ్ళీ అంటే, ఏం తీయనండి, ఉన్న డబ్బులన్నీ పోయినాయి, నేను ఏం పెట్టి తీయను, కొబ్బరికాయ కొట్టడానికి కూడా డబ్బులు లేవు దగ్గర, నీకెందుకు నువ్వు వాడవయ్యా సినిమా అని చెప్పి సినిమా మొదలుపెట్టించి మొత్తం డబ్బులు ఫైనాన్స్ చేయించి, డైరెక్టర్ ఆయనే ఫిక్స్ చేసి, సబ్జెక్ట్ ఆయనే సెలెక్ట్ చేసి సినిమా చేయించాడు. డిస్ట్రిబ్యూటర్తో ఆయనే మాట్లాడి, అవసరమైతే హాస్టల్ సినిమా రిలీజ్ ముందు డబ్బులు పే చేసేయాలి కదా అందరికీ, అక్కడ అవసరం వచ్చే సంతకం పెట్టేవాడు ఆయన. ఫైనాన్స్ హౌస్కి సంతకం పెట్టి సినిమా రిలీజ్ చేయించి వచ్చిన లాభం మళ్ళీ అతనికి ఇచ్చాం. ఎవడు చేస్తాడండి? అప్పుడు చేస్తాడు. తర్వాత ఏ రోజున కూడా ఏ నిర్మాత దగ్గర కూడా డబ్బులు ఇస్తే కానీ నేను షూటింగ్ రానన్న మాట ఆయన లైఫ్ కెరియర్ మొత్తంలో ఇప్పుడు అన్నా. అవును సార్, ఇచ్చేది పుచ్చుకున్నాడు అంతే.
ముందు సినిమా పూర్తి చేయబోయా, సినిమా రిలీజ్ చేయి. అది అందుకే సార్ ఈ మాట మీకు నోటీస్లోకి వచ్చింది లేదు. శోభన్ బాబుకి రూపాయి ఎగ్గొట్టినోడు లేడు, కృష్ణ గారికి రూపాయి సరిగ్గా ఇచ్చినోడు లేడు అని ఒక సామెత. శోభన్ బాబు గారు చాలా నిక్కచ్చిగా ఉండేవారంటండి, డబ్బులు తెచ్చకపోతే షూటింగ్ అంటే ఆయన ఎందుకు అంత గట్టిగా అనాల్సి వచ్చిందంటే, ఆయన భూములు కొంటాడని చెప్పాం కదా. అవును. ఈ సినిమా ఉంది, మల్లెపూ సినిమా చేస్తున్నాం, లేకపోతే మానవుడు దానవుడు సినిమా చేస్తున్నాం, ఈ సినిమా ఇంత రెమ్యునరేషన్ ఇస్తారు, ఈ నెల ఇంత వస్తే ఈ నెల ఇంత వస్తే, ఈ డబ్బును ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది ప్లాన్ దాని మీద గీసేసుకునేవాడు. వచ్చో నోట్బుక్ ఉండేది ఇట్లా, షార్ట్ లేనప్పుడు అక్కడ తీసుకొని చూసుకుంటుంది, ఏదో రాసుకుంటూ ఉండేవాడు. అంతేగాని క్యారెక్టర్ వాటి గురించి కాదు. అట్లా అని కాదు, క్యారెక్టరే అదేలేండి. ఇది అందుకని ఏంటంటే ఆ డబ్బు ఆ టైంకి అతను ఇవ్వకపోతే చాలా ఇబ్బంది అయిపోయేవాడు అనమాట. ఇన్స్టాల్మెంట్ కట్టాలి కదా. మరి వీళ్ళ సాధక బాధకాలు కూడా అవసరమే కదా సార్. అట్లే డిఫరెంట్గా పాటించుకుంటే ఎక్కడ ఉన్నాడు కానీ. అదేలేండి. అదే అంటే మనం కృష్ణ గారితో కంపారిజన్లో, కృష్ణ గారితో కంపేర్ చేసుకుంటే కృష్ణ గారి తర్వాత ఎవరైనా కృష్ణ గారు ఎవరైనా సరే మేమందరం కూడా అయింది. కాకపోతే నేను కూడా అదే స్కూల్. నేనంటే బిజినెస్లోంచి వచ్చాను కాబట్టి ఫైనాన్స్లో ఎంత కష్టపడతారు, మరి ఎంత డబ్బు తీసుకొచ్చి పెడుతున్నాడు నిర్మాత. అవును అవును సార్. ఫస్ట్ ఖర్చు పెట్టేదంతా ఆయన, ఆఖరణ చిల్లర ఎత్తుకునేది ఎవరంటే ప్రొడ్యూసర్. అవునండి. అది వస్తే ఇంకో సినిమా తీస్తాడు, లేకపోతే నిర్మాతల హీరోవా మీరు దర్శకుల హీరోవా అంటే నిర్మాతల హీరో. నేను నిర్మాతల హీరో. అందుకని ఆ కష్టకాలు తెలుసు కాబట్టి నేను ఏ రోజున కూడా డబ్బులు ఇస్తే రాను అనే మాట అనలా. ఓకే. ఇచ్చింది తీసుకున్నా. అదే పైగా మీరు కృష్ణ గారి ఇన్ఫ్లుయెన్స్ క్లాస్మేట్స్ కూడా కదా మీ ఇద్దరు.